ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొక లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకుని ఆవకాయ పులిహోర. ఎంతమందికి ఇష్టమండి ఆవకాయ అంటే? ఆవకాయతోటి పులిహోర చేసి లంచ్ బాక్స్ రెసిపీ పెట్టేసి చూడండి, ఒక్క మెతుకు కూడా ఇంటికి మిగిలికి రాకుండా వచ్చేస్తుంది. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. మనకు ఆవకాయ అనేది మనం ఎండాకాలంలో పెట్టుకున్నది ఉంటుంది కదండి, దానితోటే పులిహోర ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. 1 కప్పు రైస్ అండి, చక్కగా ఇట్లా పొడి పొడిగా వండుకొని చల్లారబెట్టుకోవాలి. అన్నాన్ని మంచిగా చల్లారేటట్టు చల్లారబెట్టుకోవాలి. ఆవకాయ అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలండి. కొంతమంది పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు, కొంతమంది ఇష్టపడతారు. నేను కొంచెం మామూలుగానే వేస్తున్నాను. మన ఛానల్‌లో ఉందండి, సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడ పెట్టడం ఎలా అనేది. చూడండి, ఇప్పటికి కూడా ఎంత ఎర్రగా ఉందో పచ్చడి అనేది. ఇప్పుడు పెట్టినట్టుగా చాలా టేస్టీగా ఉంది పచ్చడి అనేది. ఒకసారి ఛానల్లో లింక్ ఓపెన్ చేసి చూడండి. సంవత్సరం నిల్వ ఉండే మామిడికాయ పచ్చడ పెట్టడం ఎలా అనేది మన ఛానల్లో లింక్ ఉంది. సో ఇలా పచ్చడి అంతా అన్నానికి చక్కగా కలుపుకోవాలండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మామిడికాయ పులిహోర అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తం అన్నానికి ఈ పచ్చడి అంతా పట్టేటట్టు. తర్వాత తాలింపు వేసుకోవటమే. చూడండి, అన్నంకి మొత్తం మామిడికాయ పచ్చడిని ఇలా పట్టించేసినాం కదా. చూడండి ఎర్రగా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు పులిహోర కోసం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చళ్ళలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగే వరకే ఆయిల్ వేసుకోవాలి. ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమండి? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇటువంటి పులిహోరను మీరు ఎంతమంది ట్రై చేశారు? మీకు ఈ పులిహోర గురించి తెలుసా? నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది ఏ ఊరి రెసిపీ అనేది నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసినానండి, ఇన్స్టాగ్రామ్ పేజీలో. సో నేను చేసేది పర్ఫెక్ట్ మెథడా కాదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది చూసిన దగ్గర నుంచి నేను పిల్లల కోసం చేయాలి, లంచ్ బాక్స్ రెసిపీ చేయాలి, పేరెంట్స్‌కి హడావుడి లేకుండా ఈజీ పద్ధతిలో లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను కదండీ. అందులో భాగంగానే ఇటువంటి వంటలు ఈజీగా చేస్తున్నాను. సో ఆయిల్ వేడైనాక పల్లీలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. మన ఇంట్లో ఎటువంటి ఉంటే అంత తేలికగా లంచ్ బాక్స్ అనేది రెడీ చేసి ఇవ్వచ్చండి, ఈజీ పద్ధతుల్లో, అడవుడి పడకుండా. చూడండి, ఇలా మంచిగా వేపుకోవాలి వీటిని. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, పులిహోర అనగానే కరివేపాకు లేకపోతే దాని ఫ్లేవరే మిస్ అయిపోతుంది కదా. కరివేపాకు కంపల్సరీ. పప్పులు అనేవి ముందు పల్లీలు వేయడం వల్ల ఈ పప్పులతోనట్టుగా అవి కూడా మంచిగా వేగిపోతాయి. లాస్ట్కి వేసినామనుకోండి ఈ పల్లీలు అనేవి వేగవు, పప్పులు అనేవి మాడిపోతాయి. అందుకే పల్లీలు అనేవి ముందు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసేసి మంచిగా కలపాలి. కలిపి ఈ తాలింపుని బంద్ చేసుకొని, ఇప్పుడు అన్నం తీసుకున్నాం కదండి, కలిపి పెట్టుకున్న అన్నం ఇందులో వేసేసి చక్కగా కలుపుకుంటే మన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఆవకాయ పులిహోర. ఎంతమందికి నచ్చుతుందండి ఇటువంటి వెరైటీస్? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీరు కూడా ఇలా చేసుకొని మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. చూస్తుంటేనే నోరు ఊరుతుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.